తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్షదర్శు. ఈరోజు అయితే డే 2 పాండిచేరి. మేమైతే ఈడెన్ బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అయితే ఇంకా మిగతా ప్లాన్స్ అయితే చెప్తాం. లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడైతే టిఫిన్ తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాం మీకు. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం మనం. శ్రీకాంత్ బాయ్. టేస్ట్ చేశారు బాగుంది, టేస్ట్ బాగుంది. లాస్ట్ వీడియోలో అయితే మీకు రూమ్ రెంట్ అవి మొత్తం చెప్తా అని చెప్పలేదు. ఈ వీడియోలో అయితే చెప్తా మీకు రూమ్ రెంట్ అయితే పర్ డేకి అయితే 3000 అయింది. ఇంకా వెహికల్స్కి అయితే పర్ డేకి 400 అయితే అయింది. ఇంకా మొత్తం కలిపి అయితే రూమ్కి అయితే 9000 అయింది 3 డేస్కి. ఇంకా వెహికల్స్కి 1200 అయింది. 1 వెహికల్కి 1200 అయింది. ఇక్కడ నుంచి అయితే ఫ్రెంచ్ కాలనీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనమైతే ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా కాసేపట్ట తిరిగేసి ఇంకా తర్వాత అయితే మనమైతే ఈడెన్ బీచ్ అని చెప్పాను మీకు స్టార్టింగ్ వీడియోలో. అయితే ఈడెన్ బీచ్కి అయితే వెళ్ళాము. మనం ఎక్కడికి వెళ్తాం తర్వాత అయితే చెప్తాను నేను మీకు. షాపింగ్ చేసుకోవచ్చు, చిన్న షాపింగ్ స్ట్రీట్ లాగా ఉంది ఇది మొత్తం. ఇదైతే ఫ్రెంచ్ కాలనీలో ఉన్న టెంపుల్ స్ట్రీట్ అంట. ఈ స్ట్రీట్లో మొత్తం చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఇంకా ఇంట్లోకి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్ అట్లాంటి అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడైతే మీరైతే మొత్తం తీసుకోవచ్చు ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం. ఇంకా ఫ్రంటే టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్ అంటే ఇది. శ్రీకాంత్ చూసారా, హీరో లాగా ఉన్నాడు. ఇదిగోండి మన బ్యాచ్ ఇక్కడ ఉన్నారు. సూపర్ ఉంది బాయ్స్. చిల్ అవుతున్నాం ఫుల్గా. వెళ్ళి కొంచెం అటు వెళ్ళేసి ఫొటోస్ అవి తీసుకొని ఇంకా తర్వాత ప్లాన్ అయితే మీకు చెప్తాను. షాప్స్ చూడండి, జిగేలు అంటున్నాయి మొత్తం. మన వాళ్ళు అయితే ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశాడు ఫ్రెంచ్ కాలనీలో. ఇదండి వస్తున్నారు, ఇదే లొకేషన్. ఇంకో లొకేషన్ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి అక్కడ లొకేషన్ షూట్ అయితే జరుగుతుంది ఇక్కడ. మోడల్ బోల్తే షారూ మోడల్. ఇప్పుడైతే ఫ్రెంచ్ కాలనీలో అయితే వీడియోలు అయితే తీసేసుకొని ఫొటోస్ వీడియోస్. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఫుడ్ తినేసి నెక్స్ట్ ఎక్కడ కంటిన్యూ అవుతాం మీకు అయితే అప్డేట్ ఇస్తాను. మన వాళ్ళు అయితే ఫ్రెండ్ ఉన్నారు శ్రీకాంత్ వాళ్ళు. రవణ ఇంకా ఇక్కడికి వచ్చేయండి బ్రో, ఫుల్ ఎంజాయ్ ఇక్కడ. వెళ్దాం, ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాం. శ్రీకాంత్ ఫేమస్ అంట. ఒకసారి బిర్యానీ ఎందుకురా నీకు వేసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. చాలు తుమ్మింది. పాండిచేరి ఫేమస్ తొక్కు బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ. ఇదిగోండి ఇదే పాండిచేరి ఫేమస్ తొక్కు బిర్యానీ. చూడండి ఎంత క్యూలో ఉన్నారు. పాండిచేరి నుంచి 11 కిలోమీటర్స్. ఇదిగోండి అక్కడ చూడండి అసలు ఫుల్ క్యూ, రష్గా ఉన్నారు ఫుల్గా. లైన్లో నించొని తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మన గౌరవం నించో ఉన్నాడు. చాలా అంటే చాలా ఫేమస్. చూడండి బాక్స్ వేస్తూనే ఉన్నారు, అయిపోతూనే ఉన్నాయి. చాలామంది క్యూలో నించో ఉన్నారు. లోపల కానీ అసలు చాలా సిట్టింగ్ కానీ చాలా మంది ఉన్నారు. 0 point.
కప్పల్ సిట్టింగ్ ఇంకా మొత్తం అవైలబుల్స్గా ఉంది మీకు. ఇదిగోండి బయట నుంచి 10 గంటల రవాణా. ఇదిగోండి క్యూలో నుంచి ఉన్నారు మొత్తం. ఇంకా మనం అయితే పార్సిల్ తీసుకొని అయితే ఇంకా మనం రూమ్కి వెళ్ళేసి తిందాం. టేస్ట్ చేద్దాం. అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి, ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. బాగుంది, సూపర్గా ఉంది బిర్యానీ. అయితే తొక్కు బిర్యానీ 11 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అక్కడైతే ఫుల్ క్రష్ ఉంది. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. ఫుల్ క్రష్ ఉంది. ఏదో ఒగ్గాలని. ఫుల్ క్రౌడ్ ఉంది, చూద్దాం. చాలా స్మూత్గా ఉంది పీస్, కానీ హైలైట్గా ఉంది అసలు తొక్కు బిర్యానీ. ఇప్పుడైతే మధ్యాహ్నం ఫుడ్ తినేసి మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మళ్ళీ మ్యాంగో ఫారెస్ట్. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కూల్గా ఉంది, బాగుంది క్లైమేట్. లోపలికి అలో చేస్తారో లేదు తెలీదు, చూద్దాం అక్కడికి వెళ్ళి. అసలు క్లైమేట్ చూడండి, క్లైమేట్ అయితే ఫుల్ అంటే సూపర్గా ఉంది. అసలు ఇదైతే ఫిషింగ్ హార్బర్ అంట, సూపర్గా ఉంది క్లైమేట్. ఇప్పుడైతే మేమైతే మ్యాంగో ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది వల్ల లోపల అలో చేస్తారో లేదో చూద్దాం మనం అయితే అక్కడికి వెళ్ళి. ఫుల్ అయితే వాన పడుతుంది, చెప్పాను కదా ఇందాక వీడియోలో నేను. అసలు క్లైమేట్ బాగాలేదు, అందుకని చెప్పి వెళ్ళట్లా మేము. కానీ మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ వెళ్దాం అంటారు, కాకపోతే మీరు వద్దు, అవసరం లే. ఎందుకంటే మన ఇంట్లో పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం, అందుకని చెప్పి చూసుకొని వెళ్దామని చెప్పి వచ్చాము. ఇంకా రేపు మార్నింగ్ వెళ్తాం. క్లైమేట్ అయితే ఫుల్ అసలు దారుణంగా ఉంది అసలు, అందుకని చెప్పి వాళ్ళు కానీ మొత్తం బుకింగ్ చేసుకోవడానికి వచ్చేది. అక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉంది. సూపర్ ఉంది ప్లేస్. వాట్ ఇస్ దిస్, మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. నేను ఆడే దూకేది కొనుక్కుంటాను. లొకేషన్ అసలు How is the location, bro? Super. Highlight. You. ఏ షారు హాయ్ 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 అందరు హాయ్లే. ఈడైతే ఇదిరా నగలే. ఇదిగోండి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అంట చూడు పడమంటే. శ్రీకాంత్ టైటానిక్ ఒక సీన్ ఇద్దురా అని చెప్తా. జాగ్ నేను అక్కడ నుంచో ఉంటాను. ఇది అండి లోపలికి చూడండి, భలే ఉంది అసలు సెటప్ మొత్తం. ఇక్కడ పడవ గౌతమ్ అని ఎంతైనా హీరో అన్నోళ్ళు కానీ లోపలికి వెళ్ళారు. బాగుంది లొకేషన్ మొత్తం, సూపర్గా ఉంది అసలు. జాగ్రత్త. జరుగు మొత్తం ఫోన్లోనే బిజీ పడిపోయాలి. ఇప్పుడు మాట్లాడారు అని చూస్తున్నారు వీడియోలో. ఇప్పుడు కానీ వీడియో పెట్టేసేలా మాట్లాడట్లా కామ్ అయిపోయింది.
తరివేస్తారు ఆయన ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాడు వీడియో ఉంటుంది ఇప్పుడు నేను అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అది వీడు అన్న టేస్ట్ చేసి చెప్తాడు. మ్యాంగో అన్నం చూపి ఇప్పుడు ఫస్ట్ అన్ని సీజన్ ఫస్ట్ తింటున్నా సీజన్ లో పాండిచేరి మామిడికాయ వద్దు తడిసిపోయాను నాది ఓకే బిస్కెట్ నీళ్ళు కాదు కదా ఉండేది అక్కడ తాగు ఒకసారి తాగిన పడిపోతుంది కూల్ క్లైమేట్లో టీ తాగుతా ఎంజాయ్ చేస్తే మామూలుగా ఉండదు. రండి, ఇంకెన్ని రోజులు కావాలో చూసుకొని రండి. మేము ఒక 5 months ఆగితే తర్వాత వచ్చాం ఇక్కడికి పాండికి ప్లాన్ వేస్తే. ఈరోజు అయితే ఎక్కడికైతే వెళ్ళాలా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాం కానీ ఇంకా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందని చెప్పి ఇంకా ఆగిపోయాం మేమే. ఇంకా రేపు మార్నింగ్ అయితే వెళ్దాం. ఇంకా ఈరోజు అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు కలుద్దాం. Day 3 వ్లాగ్లో అయితే మీకైతే ఫుల్ ఉండిద్ది ఎంజాయ్. రేపు కలుద్దాం. బై.